మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా ఇంట్లో జై జ్ఞానప్రభ నిర్మించిన ధర్మస్థల నియోజకవర్గం చిత్రంలోని ఒక ప్రత్యేక గీతం నా చేతుల మీదుగా మా ఇంట్లో విడుదలవుతుంది. విడుదలైంది. సందర్భంగా అందరం కూర్చున్నాం. ఈ పాటకు సంగీతం అంటే ఈ చిత్రానికి సంగీతం అందించడానికి మహావీరేంద్ర, అట్లాగే ఈ సినిమాకి నిర్మాత భాస్కర్ గారు, పక్కన వ్యక్తులు చాలా ఇలా ఒక ఎందుకంటే ఈ సినిమాలోని పాటలు ధర్మస్థల నియోజకవర్గ పాటలు 5 పాటలు నేనే రాశాను. చాలా మంచి ఉదాత్తమైన కథాంశంతో, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో జై జ్ఞానప్రభ చిత్రానికి దర్శకత్వం ఇచ్చారు. కథ కూడా పనిచేస్తారు. చాలా చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉంటుంది. సమాజానికి ఒక మేలు చేసే సందేశాన్ని ఆకర్షణీయమైన పద్ధతిలో తను ఈ చిత్రం ద్వారా ఒక కథాంశం ద్వారా అందిస్తున్నాడు. త్వరలో అంటే సెప్టెంబర్ 4వ తేదీ ఈ చిత్రం మీ అందరి ముందుకు రాబోతుంది. మీ ఆదరణను కోరుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాం. మొన్నే ఈ మధ్య కృషి గారి చేతుల మీదుగా ధర్మో రక్షిత రక్షిత అనే పాటను విడుదల చేస్తాం. చాలా మంచి పేరు, చాలా మంచి ఆదరణ, చాలా మంచి అభినందనలు, ప్రశంసలు ఎన్నో మాకు వచ్చాయి. అందుకోసం మరింత బలంతో, మరింత ఉత్సాహంతో మరికొన్ని పాటలు మీ ముందుకు తెచ్చే క్రమంలో ఇప్పుడు సినిమాలోని అత్యంత ప్రత్యేక గీతం న్యాయం చేయాలి కూడా థియేట్రికల్ వర్షన్ మేము తీసుకుంటున్నాం. ఇందులో నర్తించింది ఈ పాటకి ముఖ్య దర్శకత్వం వహించింది రెండూ కూడా సృష్టి వర్మ గారు. తను చాలా చాలా అందంగా అభినయించింది, అందంగా నృత్య భంగిమలు కూడా సమకూర్చింది. ఈ పాట ఈ ప్రత్యేక గీతం ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. థియేటర్ వర్షన్ కూడా ఇది కూడా మీ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ప్రత్యేక గీతాలు నేను చాలా చాలా సినిమాల్లో, సుకుమార్ గారి సినిమాల్లో, చాలా సినిమాల్లో రాస్తూ వస్తున్నాను. ఆ ప్రత్యేక గీతాల ద్వారా సినిమాకి మరింత బలం, మరింత ఉత్సాహం, ఉత్తేజం సినిమాకి వస్తుంది. సినిమా విజయంలో ఒక కీలక పాత్ర కూడా ప్రత్యేక గీతాలు పోషిస్తాయని ఎన్నోసార్లు రుజువైంది. మరొకసారి అది రుజువు చేయడానికి మేము అన్ని బలమైన ఆయుధాలతో ముందుకు వస్తున్నాం. ఈ న్యాయం చేయడం కూడా మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటున్నాం. ఈ ప్రత్యేక గీతం మీకోసం ప్రత్యేకంగా మా ఇంట్లో విడుదల చేస్తున్నాం. అట్లాగే ఈ విడుదల కార్యక్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ విడుదల. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజే మా అబ్బాయి వనమాలికి వెళ్ళి ఇదొక ప్రత్యేకత అనమాట. ఈరోజు వీడి పక్కన కూర్చోవడం ఒక ప్రత్యేక గీతం ద్వారా ప్రత్యేక వ్యక్తి కూర్చున్నాడు. వీడి పెళ్ళి సెప్టెంబర్ 4వ తేదీ. వీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి తప్పదు ఆశీర్వదించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో అట్లాగే మన సంగీత దర్శకులు, నిర్మాత కూడా వాళ్ళ అనుభవం, వాళ్ళ అభిప్రాయాలు క్లుప్తంగా చెప్పి ఈ సమావేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. బహుశా మీరు సునీత గారి కాంబినేషన్ చిన్న సినిమాల్లో ఒక వెలుగులి సునీత గారి పాట మర్చిపోయాను. సునీత గారు మా కలయికలో మీరు శివభయ్య చెప్పినట్టుగా నీలి నీలి ఆకాశం అనే పాట సునీత గారు పాడారు, నేను రాశాను. అది దాదాపు ఒక 500 మిలియన్లు ఆ పాట పొందింది. అంత విజయం సాధించింది ఆ పాట కూడా. అట్లాగే మేము అదే ఆశతో, అదే ఆసక్తితో ఈ పాట కూడా రూపకల్పన చేస్తాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ మీ ఆదరణను మేమందరం కూడా అభ్యర్థిస్తూ పాట విడుదల చేస్తాం. తప్పకుండా ఈ పాటని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం నుంచి 5 పాటలకు మంచి బారేలు, ఇంత మంచి మూవీకి మా గురువు గారు, మా గాడ్ ఫాదర్ రాయడం నాకు చాలా హ్యాపీ అండి. ప్రభా గారు చెప్పినప్పుడు చాలా డిస్కషన్తో చేశాను. చాలా సాహిత్యంతో కూడుకున్న విలువలున్న సాహిత్యం అండి. దీంట్లో గురువుగారు గురించి మీకు తెలుసు, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. మా మూవీలో ధర్మస్థలలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారండి. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభాముఖంగా వనమాలికి అడ్వాన్స్ మ్యారేజ్ చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. ప్రభా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా గురువుగారు దీంట్లో స్పెషల్ ఒక మంచి సాంగ్ పాడారండి. రాయడమే కాదు, ఒక మూవీలో ఒక ఎమోషనల్ సాంగ్ పాడారు. అది కూడా రీసెంట్గా రిలీజ్ చేస్తామండి, అది కూడా తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. ధర్మస్థల నియోజకవర్గంలో 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు
సార్ రాశారు, చాలా మంచిగా ఇచ్చారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ సినిమా తీయడానికి కారణం మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మహావీరు. రియల్లీ థ్యాంక్ యూ. ఇంకా చాలా వేదికలో చెప్పినట్టు మమ్మల్ని చంద్రబాబు సార్ మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ ఇస్తూ వస్తుంది. సెప్టెంబర్ 4 థియేటర్లో వస్తుంది. మంచి సినిమా, మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి, ప్లస్ గుడ్ మెసేజ్ ఉంది. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. లాస్ట్లో మధ్యలోకి వచ్చింది. అందరికి నమస్తే అండి. ఈ సినిమాలో మా గురుగారు చంద్రబోస్ గారు మాకు అద్భుతమైన 4 సాంగ్స్ ఇచ్చారు. ఒక సాంగ్ పాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ అవుతుందండి. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ అట్లాగే సినిమాని మొదటి నుండి కూడా మీడియా మిత్రులందరూ కూడా చాలా మద్దతు ఇస్తూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలకు చేరవేయడానికి మీరు కూడా ఎంతో మాకు సహకరిస్తున్నారు. అందరికీ పేరు పెట్టండి. మీడియా వాళ్ళందరూ కూడా కోరిక వనమాలి ఒక మాట మాట్లాడాలి. చూపిస్తే ఇప్పుడు ఎలాగ ప్రత్యేకంగా విన్నాను, బాగుందండి. అదే మన సయ్యద్ అడిగాడు, మనోడు ఓరుకున్నాడు. అమ్మాయిలైనా అమ్మాయిలని ఓకే. నా పెళ్లి రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్ట్ అయిపోయింది. నా పేరు వనమాలి, చంద్రబోస్ గారు అబ్బాయి. స్టోరీ ఓవర్. ఫస్ట్ మీరు ప్రమోట్ చేసేటప్పుడు ధర్మస్థల నియోజకవర్గాన్ని చంద్రబాబు గారు అబ్బాయి ప్రమోట్ చేస్తున్నారని